అది అది ఇండియన్ క్రికెట్కి కొంత మార్పు కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ తర్వాత T20 వరల్డ్ కప్కి మన టీం సెలెక్ట్ చేసినప్పుడు సీనియర్స్ వాళ్ళంతటి వాళ్ళు తప్పుకున్నారు. సచిన్ కానీ, ద్రావిడ్ కానీ. సచిన్ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే ధోని క్యాప్టెన్సీ ఇవ్వండి, ధోని ఈజ్ రైట్ పర్సన్ అని చెప్పారు. సో కొత్త ఒక ఫ్రెష్ యంగ్ టీంతో మనం వెళ్ళాం, చాలా యంగ్ టీంతో వెళ్ళి మనం టైటిల్ కొట్టుకొచ్చాం. సో మనకి 1983 తర్వాత మళ్ళీ మనకి వరల్డ్ కప్ టైటిల్ వచ్చింది ఆ ఇయర్లోనే. సో దట్ వాస్ రియలీ గ్రేట్. సో ఒకసారి ఎప్పుడైతే మనకి ఒక పెద్ద దెబ్బ తగులుతుందో దానివల్ల ఆ కోర్స్ కరెక్షన్ చేసుకుంటాం. మనం కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ చేసుకొని మనం మంచి టీంతో అంటే T20కి ఒక యూత్ఫుల్ టీమ్ అండ్ యూత్ఫుల్ ఫ్రెష్నెస్ ఉండాలని చెప్పి మనం అనుకున్నాం. దాని ప్రకారం మనకి ఫలితాలు కూడా వచ్చినాయి. ఓకే, చాలామంది తిలక్ వర్మకి సంబంధించి తిలక్ వర్మని రీప్లేస్ చేస్తారు రాబోయే మ్యాచెస్లో అంటున్నారు. తిలక్ వర్మని ఎవరు రీప్లేస్ చేస్తారు? ప్రస్తుతానికైతే ఇంతవరకు తిలక్ వర్మని రీప్లేస్మెంట్ BCCI వాళ్ళు ప్రకటించలేదు. మనం న్యూజిలాండ్తో మనం 20 తారీఖు తర్వాత ఈ నెలలో 5 T20s ఆడబోతున్నాం. సో మనకి వరల్డ్ కప్ ముందు జరగబోయే ప్రిపరేషన్ అదే 5 T20s. దానికి యాక్చువల్గా తిలక్ వర్మకి రీప్లేస్మెంట్ ప్రకటించాలి, కానీ ఇంతవరకు ప్రకటించట్లేదు. ఈవెన్ వన్ డే టీంలో ఇంజరీస్ అయితే వాషింగ్టన్కి రీప్లేస్మెంట్ ప్రకటించారు, కానీ తిలక్ వర్మకి ఎలాంటి రీప్లేస్మెంట్ ప్రకటించలేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే సెలెక్టర్స్ దాన్ని ఆ విషయంలో ఆలోచించట్లేదు. చాలామంది అంటే మామూలుగా సోషల్ మీడియాలో ఎమోషనల్ ఛాయిస్ ఏముంటుందంటే మన శ్రేయస్ అయ్యర్ని తీసుకోవాలి అన్నట్టుగా అంటారు. శ్రేయస్ అయ్యర్ని తీసుకోవాలి, రుతురాజ్ గైక్వాడ్ని తీసుకోవాలి, ఇలాంటి కొన్ని సోషల్ మీడియాలో అంటారు. కానీ సెలెక్టర్స్ అలాంటి డిసిషన్ తీసుకోరు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఆడి ఈ ఫార్మాట్ ఆడి చాలా కాలం అయింది. రుతురాజ్ కూడా అతను 112లో ఈ మధ్య బాగా ఆడి సెంచరీ చేసిన సందర్భం ఉంది. కానీ T20స్లో రుతురాజ్ వీళ్ళందరూ కమ్బ్యాక్ అవుతున్నారు. కమ్బ్యాక్ అయ్యే ప్లేయర్స్ వరల్డ్ కప్లో ఆడితే ప్రెషర్లో ఉంటారు. వరల్డ్ కప్లో ఏంటంటే మీరు ఫ్రీగా ఆడాలి. మీకు మీ ప్లేస్ గురించి కానీ మళ్ళీ టీంలో ఉంటామా లేదా నా సందేహాలు ఉంటే మీకు అంత ఫ్రీగా ఆడలేరు. సో ఇలాంటి కమ్బ్యాక్ ప్లేయర్స్ని తీసుకోవడానికి సెలెక్టర్స్ ఇష్టపడరు. అందుకని తిలక్ వర్మకి రీప్లేస్మెంట్ లేకుండానే వెళ్ళాలని చెప్పి బహుశా సెలెక్టర్స్ అనుకుంటున్నారు. సో తిలక్ వర్మ ప్లేస్ని ఫిల్ చేయకపోవచ్చు. తిలక్ వర్మకి ఇంజరీ ఎలా ఉందంటే అతనికి ఏదో చిన్న సర్జరీ అయింది. అతనికి ఒక అర్జెంటుగా సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇట్ ఇస్ నాట్ ఎ సీరియస్ సర్జరీ. బట్ ఏంటంటే అతనికి ఆ రికవరీకి కనీసం 1 month పడుతుంది. సో 1 monthకి వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోవచ్చు. సో అతనికి 7th January ఎప్పుడో అతనికి ఆ ఇంజరీ అయింది, సర్జరీ అయింది. సో 1 month అంటే ఆ వరల్డ్ కప్ టైంకి అతను ఇమీడియట్గా మొదటి మ్యాచ్లకు అది ఫిట్గా ఉండకపోవచ్చు. కానీ గ్రూప్ స్టేజ్లో మనం పాకిస్తాన్ మినహా మిగతా చిన్న టీమ్స్లో ఆడతాం. USAతో ఆడతాం, నమీబియాతో ఆడతాం, నెదర్లాండ్స్తో ఆడతాం. అట్లీస్ట్ మనం ఫస్ట్ గ్రూప్ స్టేజ్ దాటిన తర్వాత కీలకమైన మ్యాచ్లకైనా అతన్ని తీసుకుందాము, అతనితోనే వెళ్దామని చెప్పి సెలెక్టర్స్ భావిస్తున్నట్టుగా ఉన్నారు. అందుకే ఇంతవరకు రీప్లేస్మెంట్ గురించి ఆలోచించారు. ఐ థింక్ దట్ ఈస్ ద కరెక్ట్ స్ట్రాటజీ. ఎందుకంటే తిలక్ వర్మ లాంటి ఒక ప్లేయర్ మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అతను. ఎందుకంటే మనం శుభ్మన్ గిల్ కూడా పక్కన పెట్టాం. సో ఒక ప్లేయర్ ఎవరైనా కాస్త నిలదొక్కుని ఆడే ప్లేయర్స్ కావాలి. ఎందుకంటే అభిషేక్ శర్మ కానీ, సంజు శాంసన్ కానీ, ఆ తర్వాత వచ్చే ఆల్రౌండర్స్ కానీ వీళ్ళందరూ దే గో ఫర్ దేర్ షాట్స్. వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్ ఉన్నారు టీంలో. కానీ తిలక్ వర్మ ఏంటంటే కాస్త స్టడీగా ఆడగలడు. సిచ్యుయేషన్ బట్టి మనకి అవసరమైతే అతను గేర్ మార్చి టాప్ గేర్లో ఆడతాడు. లేదు 2-3 వికెట్లు పడ్డాయంటే అతను కాస్త యాంకర్ రోల్ ప్లే చేయగల ఆటగాడు. సో తిలక్ వర్మ టీంకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. పర్టికులర్లీ శుభ్మన్ గిల్ లేడు కాబట్టి తిలక్ వర్మ విషయంలోనే దే ఆర్ బ్యాంకింగ్ ఆన్ దట్ యాంకర్ రోల్. మామూలుగా T20లో యాంకర్ ఉంటాడని మనం అనుకోం. బట్ యాంకర్ కాకపోయినా కొన్ని సందర్భాల్లో ఒక ఎండ్లో ఒక ప్లేయర్ నిలబడి స్ట్రైక్ రొటేట్ చేస్తూ మరోవైపు నుంచి ఆ హిట్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఐ థింక్ సెలెక్టర్స్ రీప్లేస్మెంట్ ప్రకటించకపోవచ్చు అని అనుకుంటున్నాను. సార్, రీసెంట్గా జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి సంబంధించి KL రాహుల్ బాగా ఆడినారని చాలామంది మాట్లాడడం జరిగింది. ఆయన క్యాప్టెన్సీ విషయంలో ఏం చెప్తారు సార్ అని? KL రాహుల్ ఎప్పుడు అతనికి ఏ రోల్ ఇచ్చినా కూడా అతను బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. క్యాప్టెన్సీ ఇచ్చినా, కీపింగ్ చేయించిన, ఓపెనర్. ఇప్పుడు మీరు చూడండి టెస్ట్ మ్యాచ్ల్లో అతను ఓపెనింగ్ చేస్తూ న్యూ బాల్ని బాగా ఫేస్ చేస్తాడు. చాలా సాలిడ్ ఓపెనింగ్ అతను అందిస్తాడు. స్పిన్ కూడా బాగా ఆడతాడు. అదే మీరు మనకి వన్డే విషయానికి వస్తే వన్డేల్లో అతను డిఫరెంట్గా ఫినిషర్గా మనం మొన్న రీసెంట్గా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో చూసాం. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అతను ఫినిషర్గా కూడా బాగా పర్ఫామ్ చేయాలి. ఈ బ్యాటెడ్ నెంబర్ 6 KL రాహుల్ మామూలుగా ఓపెనర్గా బ్యాటింగ్ చేసేవాడు. నెంబర్ 6లో బ్యాటింగ్ చేయడం అంటే చాలా 6లో బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ని ఫినిష్ చేయడం. సో తనకు అలవాటు లేని రోల్, అవుట్ ఆఫ్ పొజిషన్ కూడా ఆడగలడు, ఎక్కడైనా ఆడగలడు, కీపింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, క్యాప్టెన్సీ చేయమంటే క్యాప్టెన్ చేస్తాడు. సో అలాంటి ఒక క్రికెటర్ ఉండడం చాలా గ్రేట్. అది వితౌట్ కంప్లైనింగ్. నాకేంటి ఒకసారి ఓపెనింగ్ చేస్తారు, ఒకసారి మిడిల్ ఆటలు ఆడిస్తారు,
లేకపోతే ఒకసారి క్యాప్టెన్ చేస్తారు, నెక్స్ట్ మ్యాచ్లో నాకు ప్లేస్ కూడా ఉండదు. ఇలాంటిది ఎప్పుడు ఈ నెవర్ కంప్లైంట్ అబౌట్ సెలక్షన్ మ్యాటర్స్ కానీ ఏమి కంప్లైంట్ చేయలేదు. సో టీంకి ఎప్పుడు కూడా ఎలాంటి రిక్వైర్మెంట్ వచ్చినా దానికి హీస్ రెడీ. సో వీఆర్ లక్కీ టు హ్యావ్ ఏ క్రికెటర్ లైక్ కేఎల్ రాహుల్. అలాగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ కోసం ఏం చెప్తారు సార్? యా, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఈజ్ ఎ వెరీ వెరీ టఫ్ సైడ్ నరేష్. ఎందుకంటే వాళ్ళు మనం చూసాం ఫస్ట్ వన్డేలో వాళ్ళు చాలా వీక్ టీంతో వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వరల్డ్ కప్ సమీపిస్తుంది కాబట్టి T20 వరల్డ్ కప్ వాళ్ళు మెయిన్ ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చారు. కొంతమంది శాంటనర్ లాంటి వాళ్ళు ఇంకా ఇంజరీ నుంచి కోలుకుంటున్నారు. సో దాదాపు వాళ్ళు వచ్చిన టీంలో 3-4 సీనియర్స్ తప్పిస్తే చాలామంది ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. చాలామంది ఇండియాలో వాళ్ళకి ఆడిన అనుభవం కూడా లేదు. న్యూజిలాండ్ కండిషన్స్ అండ్ ఇండియన్ కండిషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. న్యూజిలాండ్లో బాగా చల్లగా ఉంటుంది, అక్కడ పిచెస్ వేరుగా ఉంటాయి, మన పిచెస్ వేరుగా ఉంటాయి. అయినా కూడా వాళ్ళు ఫస్ట్ వన్డేలో ఆల్మోస్ట్ మనం ఓడించినంత పని చేశారు వితౌట్ ఎనీ సీనియర్ ప్లేయర్. ఆ టీంలో ఒక్క స్టార్ ప్లేయర్ కూడా లేడు. సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ టీం, అది ఎంత బాగా ఫీల్డింగ్ చేస్తారు, ఎంత బాగా వాళ్ళు కంబ్యాక్ అవుతారు అనేది మనకి అర్థమైంది. ఒక స్టేజ్లో ఇండియా వెన్ విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ వర్ ప్లేయింగ్, ఇండియా చాలా ఆడుతూ పాడుతూ గెలుస్తుంది, 10 ఓవర్ల తేడాలో గెలుస్తారంటే దాన్ని ఆఖరి ఓవర్ దాకా తీసుకెళ్ళారు. సో వాళ్ళు అంత బాగా వాళ్ళు దే పర్ఫార్మ్ వెల్ యాజ్ ఎన్ యూనిట్. మీరు విడిగా చూస్తే మ్యాన్ టు మ్యాన్ చూస్తే మన ప్లేయర్స్కి వాళ్ళకి చాలా, అక్కడ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకి మ్యాచ్ అయ్యే ప్లేయర్సే ఉండరు, కనీసం కేఎల్ రాహుల్కి మ్యాచ్ అయ్యే ప్లేయర్స్ కూడా కనబడరు. కానీ ఏంటంటే వాళ్ళు అందరూ యాజ్ ఎ టీమ్ దే పర్ఫార్మ్ రియల్లీ వెల్. సో ఆ టీం చాలా డేంజరస్. ఈ వన్డే సిరీస్లో కానీ, వన్డేస్ తర్వాత జరగబోయే 5 మ్యాచ్లు T20 సిరీస్ బిఫోర్ ది వరల్డ్ కప్, అక్కడ కూడా మనకి వాళ్ళు చాలా ఝలక్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. న్యూజిలాండ్ విషయంలో ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. అలాగే సుమన్ గిల్కి సంబంధించి ఆయన ఫిట్నెస్తో మళ్ళీ బ్యాక్ వచ్చాడంటారా సార్? యా, ఫిట్గా ఉన్నాడు అతనికి అన్ఫార్చునేట్లీ 1-2 ఇంజరీస్ అయినాయి. ముఖ్యంగా నెక్ ఇంజరీ ఒకటి అతను తిరగబెట్టడం, తర్వాత టో ఇంజరీ కావడం. సో ఇంజరీస్ వచ్చి అతను ఈ మధ్యకాలంలో కొద్దిగా రన్స్ కూడా అతను తగ్గినాయి. అతను టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు ఇంగ్లాండ్లో, కానీ ఆ తర్వాత వైట్ బాల్ క్రికెట్లో వన్డేల్లో కానీ T20స్లో కానీ ఆఫ్ లైట్ హీ హాజ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్. కానీ లక్కీలీ మొన్న న్యూజిలాండ్ జరిగిన ఫస్ట్ వన్డేలో ఈ స్కోర్డే హాఫ్ సెంచరీ. అది అతనికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే చాలా కాలంగా ఒక పెద్ద స్కోర్ రాని పరిస్థితి మనకు అనిపించింది, బట్ అతను మంచి టచ్లో కనిపించాడు. సో అతను ఆ కన్సిస్టెంట్ ప్లేయర్. మీరు T20లో అతన్ని తీసేయడం వల్ల డిసప్పాయింటింగ్ అతనికి పర్సనల్గా, కానీ అతను వన్డేల్లో కానీ టెస్ట్లో కానీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. చాలామంది ఏమంటారంటే టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడతాడు, వన్డేలో కూడా బాగా ఆడంటారు, కానీ వాళ్ళకి ఫ్యాక్ట్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ తెలియవు. బికాజ్ హీఈస్ యావరేజింగ్ 56 ఇన్ వన్డేస్. 56 అంటే విరాట్ కోహ్లీ కంటే మంచి యావరేజ్ ఉంది అతను. అంత కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. ఆల్రెడీ స్కోర్డ్ సో మెనీ హండ్రెడ్స్, ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది వన్డేస్లో. సో వన్డేస్లో టెస్ట్లో అతను చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అతను కెప్టెన్గానే కాకుండా ప్లేయర్గా కూడా అతను చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అండ్ హ్యాపీ దట్ హీఈస్ బ్యాక్ టు ఫామ్. ఓకే. అంటే ఆయన క్యాప్టెన్ చేయడం మీరు ఎలా భావించినారు సార్? చేయగానే క్యాప్టెన్ చేయడంలో తప్పేం లేదు. అంటే చాలామంది అభిప్రాయంలో ఈవెన్ ఐ ఫీల్ దట్ రోహిత్ శర్మ షుడ్ హ్యావ్ కంటిన్యూడ్ ఫర్ సమ్ మోర్ టైం. అంటే నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా రోహిత్ ఉండాలని కాదు. రోహిత్ శర్మ మనకి ఒక ఏడాది లోపులోనే రెండు కప్లు అందించాడు మనకి, ICC ట్రోఫీస్ అందించాడు. రైట్. T20 వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే అతన్ని క్యాప్టెన్సీ నుంచి రీప్లేస్ చేయడంలో మీనింగ్లెస్. వాళ్ళిద్దరు మంచి ఫామ్లో ఉన్నారు, రోహిత్ కానీ విరాట్ కానీ. వాళ్ళు అంతమంది వరల్డ్ కప్ మనం ఆడినప్పుడు, వన్డే వరల్డ్ కప్ ఆడినప్పుడు కానీ, T20 వరల్డ్ కప్లో, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో బోత్ ఆఫ్ దమ్ ఆర్ గ్రేట్ ఫామ్. అంటే అప్పుడు అతని నుంచి క్యాప్టెన్సీ అర్జెంటుగా లాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ ఈజ్ 2 years అవే. సో మనకి 2 ట్రోఫీలు అందించిన, మనకి లాంగ్ గ్యాప్ తర్వాత 13 ఏళ్ల తర్వాత 2 ట్రోఫీలు అందించిన క్యాప్టెన్ని మరి కొంతకాలం కంటిన్యూ చేయాల్సింది. అలా చేయకుండా అతన్ని క్యాప్టెన్సీని తీయడం అనేది చాలా అన్యాయం. శుభ్మన్ గిల్ టెస్ట్ క్యాప్టెన్సీ చేశారు, కరెక్ట్. ఎందుకంటే రోహిత్ విరాట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు కాబట్టి. కానీ అట్లీస్ట్ వన్డేస్లో అతన్ని మరికొంతకాలం కంటిన్యూ చేయాల్సింది. ఎందుకంటే వై షుడ్ హీ గెట్ పనిష్డ్? 2 ట్రోఫీలు మనకు అందించిన తర్వాత అతను ఏదో తప్పు చేసినట్టు. ఏదైనా క్యాప్టెన్ కంటిన్యూస్గా ఓడిపోతున్నాడు అంటే అతన్ని రీప్లేస్ చేసిన అర్థం. రైట్. కానీ అతన్ని క్యాప్టెన్సీ తీసేయడం మాత్రం దట్ వాజ్ ఎ వెరీ వెరీ హార్ష్ డెసిషన్. రైట్. శుభ్మన్ గిల్ విషయంలో మనం అతన్ని పర్సనల్గా ఏం అనుకోవడానికి లేదు, బట్ వాట్ ఎవర్ డెసిషన్ దట్ హ్యాస్ బీన్ టేకెన్ బై ది సెలెక్టర్స్ అండ్ టీమ్ మేనేజ్మెంట్, అది కొంచెం క్వశ్చనబుల్ యాజ్ ఫార్ యాజ్ వన్ డే క్రికెట్ గోస్. ఓకే. సుమన్ గిల్ పైన వస్తున్న విమర్శలు మనం చూస్తున్నాం సార్. ఆయన T20 మ్యాచ్కి సంబంధించి సెలెక్ట్ చేయకపోవడం. T20 మ్యాచ్కి సెలెక్ట్ చేయడం గురించి ఎక్కువ విమర్శలు వచ్చినాయి తీసేయడం కంటే కూడా. ఎందుకంటే అతను ఫార్మాట్లో ఎప్పుడూ పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు. IPLలో బాగా ఆడతాడు, ఈవెన్ లాస్ట్ IPLలో కూడా హ్యాడ్ వెరీ గుడ్ IPL. కానీ
ఇంటర్నేషనల్ లెవెల్లో T20లో అతను ఎప్పుడు బాగా ఆడలేదు. సో అతన్ని బలవంతంగా టీంలో చేర్చి అతను వైస్ కెప్టెన్సీ ఇవ్వడం వల్ల టీం బ్యాలెన్స్ కూడా దెబ్బతింది. మనకి సంజు శాంసన్ అంత బాగా పర్ఫామ్ చేసి సంజు శాంసన్ని పక్కన పెట్టేశారు, లేకపోతే అతన్ని లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడిస్తున్నారు, అక్కడ అతను కుదరలేదు. సో అతను తీసుకొచ్చి పెట్టిన తర్వాత కూడా అతను మన స్ట్రైక్ రేట్ విషయంలో కానీ స్కోర్స్ విషయంలో కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ చూపించలేదు. సో లాస్ట్ మినిట్లో అతన్ని T20 టీం నుంచి తప్పించారు. బట్ బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు కదా. సో ఆఖరి నిమిషంలో తప్పించినా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అని అనుకోవాలి. దానివల్ల ఏంటి దానివల్ల అతనికే నష్టం జరుగుతుంది. BCCI వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అతన్ని ఒక పోస్టర్ బాయ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా వాళ్ళు అతన్ని ఫోటో పెట్టి ఇండియన్ క్రికెట్ని మార్కెట్ చేయాలని చెప్పి BCCI వాళ్ళు భావించారు. దే వాంటెడ్ టు మేక్ హిమ్ ది ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఓకే. కానీ ఏమైందంటే అతను బలవంతంగా T20 ఫార్మాట్లో రుద్దడం వల్ల అతని మీద చాలా మీరు అన్నట్టు ట్రోలింగ్ బాగా పెరిగింది. సో ఏదైతే అతను ఒక సూపర్ స్టార్గా తయారు చేయాలని BCCI వాళ్ళు భావించారో దానికి నెగిటివ్ రిజల్ట్స్ రావడం మొదలుపెట్టి, సో అది మరీ ముదిరిపోక ముందే అలాంటి సిచ్యుయేషన్ మరీ తెగేదాకా లాక్కుండా రైట్ టైంలో వాళ్ళు రైట్ డెసిషన్ తీసుకుని T20 వరల్డ్ కప్ నుంచి అతన్ని పక్కన పెట్టి దానివల్ల ఏంటంటే సంజు శాంసన్ మీకు ఓపెన్ చేస్తాడు. రైట్. మిడిల్ ఆర్డర్లో యూ కెన్ ప్లే సంబడి లైక్ రింకు సింగ్ ఆర్ ఇషాన్ కిషన్ లాంటి ఫామ్లో ఉన్న ప్లేయర్ని ఆడించుకునే అవకాశం ఉంటుంది. అలాగే శుభ్మన్ గిల్ మీరు ఓపెనింగ్ చేయిస్తే కీపర్ ఎవరిని చేయించాలి? సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లో సరిగ్గా ఆడాడు. అలాగే మిడిల్ ఆర్డర్లో బాగా జితేష్ శర్మ అంత రిలయబుల్ ప్లేయర్ కాదు. ఓకే. ధ్రువ్ జరల్ కూడా అంతే. సో దానివల్ల ఏంటంటే మీకు ఎప్పుడైతే మీ వికెట్ కీపర్ ఓపెనింగ్ చేస్తాడో ఓపెనింగ్ రోల్లో అతను బాగా ఆడాడు, మనకి మిగతా టీం విషయంలో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఆలస్యంగానే మంచి డెసిషన్ తీసుకున్నారు సెలెక్టర్స్ అని చెప్పాలి. రైట్. సుమన్ గిల్కి అంటే ఈ సిరీస్లో లాస్ట్ ఛాన్స్ అంటారా సార్ ప్రూవ్ చేసుకోవడం అని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అట్లా ఏం లేదు. మన గిల్ ఎవరికి ఏం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ అతను ఏమన్నా T20 విషయంలో అతని మీద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇందాక నేను చెప్పినట్టు టెస్ట్ మ్యాచ్లో అతను అద్భుతంగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ టూర్లో అయితే అతను 800 రన్స్ చేశాడు. దట్ వాస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అలాగే అతను టెస్ట్ మ్యాచ్ వన్ డేస్కి వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను అతనికి 56 యావరేజ్ ఉంది. సో అతను ఎవరికి ఏం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. T20లో కూడా అతనికి ఎప్పటికీ ఆ కోరిక ఉంటుంది. T20లో నేను లాస్ట్ మినిట్లో తీసి వైస్ కెప్టెన్గా ఉండి కూడా నేను ఆ ఫార్మాట్లో కూడా నేను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటానని చెప్పి, బికాజ్ ఈజ్ ఏ ప్లేయర్ విత్ లాట్ ఆఫ్ టాలెంట్. బహుశా T20 టీంలో కూడా అతను మళ్ళీ కంబ్యాక్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ట్రోలింగ్ కొంతమంది క్రియేట్ చేస్తారంటారా సార్ ఈ సోషల్ మీడియా ఇన్స్టాలో ఇలా ప్లేయర్స్ పైన ట్రోలింగ్ అని రకరకాల వీడియోస్? ఒకటి నరేష్, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ ట్రోలింగ్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో వచ్చే ఏ ఫీలింగ్ అయినా సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ అయిందంటే అది నిజంగా వైరల్ అయిందా లేదా దాన్ని ఆ రకంగా సృష్టిస్తున్నారు. అది స్పోర్ట్సే కావచ్చు, మరే ఫీల్డ్ అయినా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా మనం చూసుకుంటే ఈ టాప్ క్రికెటర్స్ అందరికీ ఒక PR టీమ్స్ ఉంటాయి. ఎలా అయితే పొలిటికల్ పార్టీస్కి PR టీమ్స్ ఉంటాయో సెలబ్రిటీస్ వాళ్ళకి ఒక సోషల్ మీడియా యూనిట్ ఉంటుంది, ఒక PR టీం ఉంటుంది. వాళ్ళ ప్లేయర్ని రకరకాలుగా ప్రమోట్ చేస్తారు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్లేయర్ని ప్రమోట్ చేయించుకుంటారు. ఇలా రకరకాలుగా ఎలాగైతే ఒక ప్రోడక్ట్ని ప్రమోషన్ చేస్తారో ఆ రకంగా ప్లేయర్స్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.